ప్రపంచ సుందరిగా గుర్తింపు పొందాలంటే అందం ఒక్కటే సరిపోదు. ఆనందంతో జనాన్ని ఊగించాలి. ఒక్కో దేశం ఒక్కో రకంగా తమ వారసత్వ సంస్కృతిని చూపిస్తూ కేక పుట్టించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల సుందరీమణులను ఒకే వేదికపైకి తీసుకురావడమే మిస్ వరల్డ్ ముఖ్య ఉద్దేశం. మిస్ వరల్డ్ పోటీల్లో ఈసారి కిరీటాన్ని అందుకునే అందాల భామ ఎవరా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బికినీతో నడవటం నుంచి కిరీటాన్ని ఎర్రటి పెదాలతో ముద్దాడటం వరకు ఇదో అద్భుతమైన నేత్రానందంగా చెప్పవచ్చు. 1951లో బ్రిటన్ ఫెస్టివల్లో భాగంగా బ్రిటిష్ టెలివిజన్ ప్రెజెంటర్ ఎరిక్ మోర్లే బికినీ కాంటెస్ట్ నిర్వహించారు. ఆ పోటీకి మంచి ఆదరణ రావడంతో మిస్ వరల్డ్ అని పేరు పెట్టారు. అయితే బికినీ ధరించి ప్రదర్శనలు ఇవ్వటమేంటని కొందరు విమర్శలు గుప్పించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచంలోని కొన్ని దేశాలు నిరాకరించాయి. దీంతో బికినీ స్థానంలో నిర్వాహకులు స్విమ్ సూట్ ను ప్రవేశపెట్టారు. తర్వాత మరికొన్ని మార్పులు కూడా చేశారు. మోర్లే మరణ అనంతరం ఆయన భార్య జూలియా, నేపాల్ సంతతికి చెందిన బ్రిటిష్ వ్యాపారవేత్త దీపేంద్ర గురంగ్ ఈ పోటీల నిర్వహణ బాధ్యత తీసుకున్నారు. 1959 నుంచి ఈ పోటీలను బీబీసీ సంస్థ ప్రసారం చేయడం ప్రారంభించింది. మిస్ వరల్డ్ పోటీల్లో విజయం సాధించిన గ్రెనడా తొలి నల్లజాతి మహిళగా జెన్నిఫర్ హ్యూస్టన్ నిలిచారు. 1970 మిస్ వరల్డ్ గా ఆమె కిరీటాన్ని ముద్దాడారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వారికి ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ ఉండకూడదు. ఈ పోటీల్లో గ్లోబల్ ఫైనల్, ఫాస్ట్ ట్రాక్ ఈవెంట్స్ పేరుతో వడబోత జరుగుతుంది. వందలాది మహిళలు పోటీ పడగా సుమారు 20 మందిని న్యాయ నిర్ణేతలు ఎంపిక చేస్తారు. బీచ్ బ్యూటీ, మిస్ టాలెంట్, మిస్ స్పోర్ట్స్, బ్యూటీ విత్ ఎ పర్సన్ వంటి యాక్టివిటీస్ నిర్వహించి వారిలో ప్రతిభ కనబరిచిన వారిని ఫైనల్ రౌండ్ కు తీసుకుంటారు. అన్ని రౌండ్లలో చూపిన ప్రతిభ ఆధారంగా విజేతను ప్రకటిస్తారు. 2005లో మిస్ వరల్డ్ పోటీల్లో కాంటినెంటల్ క్వీన్స్ ఆఫ్ బ్యూటీ విభాగాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో ఒక్కో న్యాయ నిర్ణేత తన 40 మంది కంటెస్టెంట్లను 5 చొప్పున 8 బృందాలుగా విభజిస్తారు. ఎక్కువ పాయింట్లు సాధించిన వారిని కాంటినెంటల్ క్వీన్ ఫర్ ద రీజియన్ అంటారు. ఒకవేళ భారతీయ మహిళ గెలిస్తే కాంటినెంటల్ క్వీన్ ఆఫ్ బ్యూటీ ఫర్ ఇండియా అని పేర్కొంటారు. తొలినాళ్లలో ముత్యాలు పొదిగిన కిరీటాలను మిస్ వరల్డ్ విజేతలకు అందించేవారు. కొన్నేళ్లుగా ముత్యాలు స్థానంలో వజ్రాలు చేర్చారు. ఇప్పటి వరకు భారత్ నుంచి 6 అందాల భామలు కిరీటాన్ని అందుకున్నారు. 1966లో రీటా ఫరియా, 1994లో ఐశ్వర్యరాయ్, 1997లో డయానా హిడెన్, 1999లో యుక్తాముఖి, 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ప్రపంచ సుందరీమణులుగా నిలిచారు. ఇక అత్యధిక కిరీటాలు గెలిచిన దేశాల జాబితాలో భారత్తో పాటు వెనిజులా ఉంది. మిస్ వరల్డ్ పోటీలు బాహ్య సౌందర్యానికి సంబంధించినవి మాత్రమే కాదు. అందం ఒక్కటే ఉంటే ఇక్కడ నెగ్గుకు రావడం కష్టం. ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి, సమయస్ఫూర్తితో మెలగాలి. అందుకే ఆ వేదికపై విజయకేతనం ఎగరేసిన వారిని బ్యూటీ విత్ బ్రెయిన్స్ అని ప్రశంసిస్తూ ఉంటారు.